భారత్ ఫ్లవర్ నహి వైల్డ్ ఫైర్ హై. ఎవ్వ ఎక్కడైనా ఎందాకైనా రెడీ. నేటి భారత్కు పోటీనే లేదంటోంది నయా ఇండియా. పరిగెడుతున్నాం, అభివృద్ధి చెందిన దేశంగా మారబోతున్నాం. ఏ సెక్టార్లో అయినా మనమేం తక్కువలేం. డిఫెన్స్ నుంచి స్పేస్ వరకు భారత్ కూడా తోపే. ఒక్కో రంగంలో పటిష్టం అవుతూ వస్తోన్న నయా భారత్ స్పేస్ రీసెర్చ్లో పెద్ద పెద్ద మైల్ స్టోన్స్ను దాటుతోంది. వరుస పరిశోధనలతో తగ్గేదేలే అంటోంది ఇస్రో. రేపటి కోసం సరికొత్త ప్రయోగాలు చేస్తోంది. ఇప్పటికే సక్సెస్ఫుల్గా ఎన్నో మిషన్లను పూర్తి చేసిన ఇస్రో ఇప్పుడు గగన్యాన్ ప్రాజెక్టు మీద ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా క్రయోజెనిక్ ఇంజిన్ పరీక్షను విజయవంతం చేసింది. మరో 10 ఏళ్లలో సొంత స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసుకోబోతోంది ఇండియా. స్పేస్ రీసెర్చ్లో భారత్ తిరుగులేని శక్తిగా ఎదగబోతోందా? అగ్రదేశాలకు పోటీగా అంతరిక్షంలో సత్తా చాటడం ఖాయమా? రీసెర్చ్ లో ఒక్కో మైలురాయి దాటుతున్న ఇస్రో గగన్యాన్ కోసం CA-20 క్రయోజెనిక్ ఇంజన్ టెస్ట్ సక్సెస్. వరుస ప్రయోగాలతో అంతరిక్ష పరిశోధనల్లో భారత్ దూకుడు. నయా భారత్ ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తోంది. రేపటి కోసం సర్వం సిద్ధం చేసి పెడుతోంది. ఏ ఫీల్డ్ లో అయినా అగ్రదేశాల సరసన మన పేరు ఉండాల్సిందేనని కసి మీద పరుగెడుతోంది. అన్నిట్లో టాప్ లో నిలిచే ప్రయత్నం చేస్తోన్న భారత్ అంతరిక్ష పరిశోధనల్లోనూ అమెరికా, చైనా లాంటి అగ్ర రాజ్యాలతో పోటీ పడి మరీ ఎన్నో ప్రయోగాలు చేస్తోంది. అద్భుత విజయాలు సొంతం చేసుకుంటూ స్పేస్ రీసెర్చ్ లో మనకంటూ ప్రత్యేక స్థానం సంపాదిస్తుంది ఇస్రో. లేటెస్ట్ గా క్రయోజెనిక్ ఇంజన్ పరీక్ష విజయవంతమైంది. దీంతో అంతరిక్ష ప్రయోగాల్లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో కీలక మైలురాయిని చేరుకుంది. నవంబర్ 29న ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ లో CA-20 క్రయోజెనిక్ ఇంజన్ సీ లెవెల్ హాట్ టెస్ట్ ను విజయవంతంగా పూర్తి చేసినట్లు ప్రకటించింది ఇస్రో. అంతరిక్షంలో వ్యోమనౌక మళ్లీ స్టార్ట్ కావడానికి కీలకమైన మల్టీ ఎలిమెంట్ ఇగ్నైటర్ సామర్థ్యాన్ని పరీక్షించింది ఇస్రో. సీ లెవెల్ టెస్ట్ నార్మల్ గా ఉండే వైబ్రేషన్, ఉష్ణ ఒత్తిడి వంటి సమస్యలకు పరిష్కారం కోసం నాజిల్ ప్రొటెక్షన్ వ్యవస్థను కూడా ఈ ఇంజన్ కు యాడ్ చేసినట్లు ఇస్రో చెప్పింది. త్వరలో చేపట్టనున్న గగన్యాన్ మానవ వ్యోమనౌక ప్రాజెక్టులో ఇది కీ రోల్ ప్లే చేయనున్నట్లు తెలిపింది. మానవ సహిత మిషన్ ప్రయోగానికి రెడీ అవుతోంది. అదే గగన్యాన్ మిషన్. ఇది భారత మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర. ఈ గగన్యాన్ మిషన్ అనేది భారత్ కు చాలా ప్రతిష్టాత్మకమైనది. ఇది సక్సెస్ అయితే ఇప్పటికే స్పేస్ రీసెర్చ్ లో అమెరికా, చైనాతో పోటీ పడుతున్న భారత్ మరో మెట్టుకు ఎదిగినట్లవుతుంది. 2025 చివరిలో ఈ ప్రయోగాన్ని చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది ఇస్రో. 3 రోజుల మిషన్ కోసం నలుగురిని 400 కిలోమీటర్ల కక్షలోకి ప్రవేశపెట్టి తిరిగి భారత సముద్రంలోకి దింపడం ద్వారా వారిని సేఫ్ గా భూమి మీదకు తీసుకురావాలని భావిస్తోంది. అందులో భాగంగానే క్రయోజెనిక్ ఇంజన్ పరీక్ష విజయవంతమైంది. గగన్యాన్ మిషన్ కోసం నలుగురికి రష్యాలో శిక్షణ పూర్తయింది. అలాగే క్రూ మాడ్యూల్ పరీక్షలు కూడా చేపట్టింది. ఒక్కో పరీక్ష పూర్తి చేసుకుంటూ గగన్యాన్ మిషన్ కీలక దశకు చేరుకుంటోంది. ముందుగా వ్యోమగాములను ఒకరోజు అంతరిక్షంలోకి పంపి కక్షలో కొద్దిసేపు గడిపి తిరిగి భూమికి తీసుకురానున్నారు. రెండోది పరికరాలు, అల్గారిథం టెస్టులు చేస్తారు. 3వ దశలో లాంచింగ్ ప్యాడ్ ను టెస్ట్ చేస్తారు. ఓవరాల్ గా వచ్చే ఏడాది చివరి నాటికి లేదా 2026 ఫిబ్రవరిలో ప్రయోగానికి సన్నాహాలు చేస్తోంది ఇస్రో. గగన్యాన్ మిషన్ లో భాగంగా నలుగురు వ్యోమగాములు రోదసిలోకి వెళ్లి 3 రోజుల తర్వాత భూమి మీదకు తిరిగి వస్తారు. ఈ మిషన్ కు ఎంపికైన నలుగురు వ్యోమగాములను ప్రధాని మోదీ ఇప్పటికే యావత్ ప్రపంచానికి పరిచయం చేశారు. గగన్యాన్ సక్సెస్ అయితే స్పేస్ రీసెర్చ్ లో భారత్ మరో ట్రాక్ రికార్డ్ సొంతం చేసుకోనుంది. అంతరిక్ష పరిశోధనల్లోనూ మేడ్ ఇన్ ఇండియాగా, ఆత్మనిర్భర్ భారత్ గా మారనుంది. ఈ మధ్య ఫాల్కన్ 9 తో GSAT-N2 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపింది ఇస్రో.
ఈ ఉపగ్రహం భారత్ లో ఇన్ ఫ్లైట్ ఇంటర్నెట్ సేవలను అందించనుంది. భారత గగనతలంపై 3000 మీటర్ల ఎత్తుకు చేరుకున్న తర్వాత ప్రయాణికులు వైఫై ద్వారా ఇంటర్నెట్ సేవలను వాడుకునే వెసులుబాటు రానుంది. ఇక ఈ నెల మొదటి వారంలోనే PSLV C-59 ప్రయోగం విజయవంతం చేసింది ఇస్రో. ప్రోబా 3 ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా 3 సూర్యకిరణాలపై అధ్యయనం చేయనుంది. ప్రోబా 3లో ఉన్న 2 ఉపగ్రహాలు కృత్రిమ సూర్యగ్రహణాన్ని సృష్టిస్తాయి. ఆ తర్వాత ఆ కృత్రిమ గ్రహణాన్ని స్టడీ చేస్తాయి. ఇలా ఒక్కో కొత్త ప్రయోగంతో అటు చైనా, అమెరికా, రష్యా లాంటి దేశాల సరసన నిలిచే ప్రయత్నం చేస్తోంది ఇస్రో. ఎన్నాళ్లని ఒకరిపై ఆధారపడతాం? డిపెండ్ అవ్వడం కంటే ఇండిపెండెంట్ గా ఎదగడమే సో బెటర్. మన దగ్గరే అన్నీ ఉంటే పక్కోడి హెల్ప్ అవసరం లేదు కదా. అత్యవసరాల్లో అడుక్కునే అవసరం అసలే ఉండదు. అందుకే స్పేస్ మిషన్లో రాజుగా నిలిచేందుకు ప్రయత్నిస్తోంది ఇస్రో. ఓవైపు ప్రయోగాలు చేస్తూనే మరోవైపు అంతరిక్షంలో సొంతంగా స్పేస్ స్టేషన్ను నిర్మించబోతోంది. చంద్రయాన్, గగన్యాన్ ఇలా వరుస రీసెర్చ్లతో పాటు స్పేస్లో మనకంటూ ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేస్తోంది ఇస్రో. స్పేస్ స్టేషన్ ఎప్పట్లోగా కట్టబోతున్నారు? ఇప్పటి వరకు ఏ దేశాలకు స్పేస్ స్టేషన్లు ఉన్నాయి? రెండు 2035 నాటికి భారత్ కు సొంతంగా అంతరిక్ష కేంద్రం. 2040లో చంద్రుడిపై వ్యోమగామిని దింపే ప్లాన్. 55 ఏళ్ల స్పేస్ రీసెర్చ్ లో ఎన్నో మైలురాళ్లు దాటిన ఇస్రో. అంతరిక్ష రంగంలో చరిత్ర సృష్టిస్తోంది భారత్. ఎప్పటికప్పుడు సరికొత్త విజయాలను సాధిస్తూ రికార్డులు క్రియేట్ చేస్తూ వస్తోంది. వరుస ప్రయోగాలతో అగ్రరాజ్యం అమెరికాతో పాటు చైనా, రష్యా వంటి దేశాలతో పోటీ పడుతోంది. ఇప్పుడు ఏకంగా అంతరిక్షంలోనే స్పేస్ స్టేషన్ నిర్మించేందుకు రెడీ అవుతోంది. ఇతర దేశాల స్పేస్ స్టేషన్ల మీద ఆధారపడడం కంటే మనకే సొంతంగా అంతరిక్ష కేంద్రం ఉండాలని డిసైడ్ అయిపోయింది. మరో 10 ఏళ్లలో మనకే ఓన్ గా స్పేస్ స్టేషన్ అందుబాటులోకి రాబోతోంది. 2035 నాటికి భారత్ సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకోబోతోంది. 2040 నాటికి చంద్రుడిపై భారతీయుడు కాలు మోపేలా ప్రయోగాలకు ప్లాన్ చేస్తోంది. ఫిబ్రవరి 27న తిరువనంతపురంలో గగన్యాన్ మిషన్ కు సంబంధించిన వ్యోమగాముల పేర్లను ప్రకటించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ 2035 నాటికి భారత్ కు సొంత స్పేస్ స్టేషన్ ఉంటుందని చెప్పారు. ఇప్పుడు ఈ కల త్వరలోనే నెరవేరబోతోంది. ప్రస్తుతం 2 స్పేస్ స్టేషన్స్ ఉన్నాయి. భారత్ సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తే చారిత్రాత్మక విజయంతో పాటు సొంత స్పేస్ స్టేషన్ ఉన్న 3వ దేశంగా నిలవనుంది. స్పేస్ స్టేషన్ కోసం ఇస్రో ప్రణాళికను సిద్ధం చేసి పెట్టింది. 52 టన్నుల BAS లో తొలుత 3 వ్యోమగాములు వెళ్లొచ్చు. భవిష్యత్తులో దాని సామర్థ్యాన్ని 6కు పెంచే యోచనలో ఉన్నది. BAS అనేది లైఫ్ సైన్సెస్, మెడిసిన్ రంగాల్లో శాస్త్రీయ పరిశోధనలకు మద్దతిచ్చేందుకు, అంతరిక్ష పరిశోధనలను మెరుగుపరిచేందుకు భారత్ అభివృద్ధి చేస్తున్న మాడ్యులర్ స్పేస్ స్టేషన్. తొలి మాడ్యూల్ 2028లో LVM-3 వాహక నౌక ద్వారా ప్రారంభించాలని భావిస్తున్నారు. 4 సంవత్సరాల తర్వాత స్పేస్ స్టేషన్ రూపుదిద్దుకుంటుంది. స్పేస్ స్టేషన్ మాడ్యూల్స్ ను పలు దశల్లో నింగిలోకి పంపి ఆ తర్వాత అంతరిక్షంలోనే వాటిని అనుసంధానిస్తారు. 2035 నాటికి స్పేస్ స్టేషన్ పూర్తవుతుంది. ప్రస్తుతం విశ్వంలో ఒకటే స్పేస్ స్టేషన్ ఉంది. అది చాలా దేశాల సహకారంతో నిర్మించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని 1998లో ఏర్పాటు చేశారు. అందులో అమెరికా, రష్యా, జపాన్, కెనడా భాగస్వాములుగా ఉన్నాయి. ప్రస్తుతం చైనా సొంతంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ని నిర్మిస్తుంది. భారత్ కూడా BAS ని నిర్మిస్తే 3వ దేశంగా నిలవనున్నది. ఈ స్టేషన్ కు భారత అంతరిక్ష కేంద్రంగా పేరు పెట్టారు. ఇది భవిష్యత్తులో అంతరిక్ష యాత్రల కోసం మైక్రోగ్రావిటీ, మానవ ఆరోగ్యం, లైఫ్ సస్టైనింగ్ టెక్నాలజీస్ పై స్టడీకి అనుమతిస్తుంది. అమెరికా, చైనా దేశాలు ఇప్పటికే తమ వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపుతున్నాయి.
ఇప్పుడు ఆ జాబితాలో భారత్ పేరు కూడా చేరనుంది. యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహించడంతో పాటు అంతరిక్ష రంగంలో కొత్త వ్యాపార అవకాశాలను సృష్టించాలని ఈ ప్రాజెక్టును చేపట్టింది ఇస్రో. చంద్రయాన్ 1తో చంద్రుడిపై తొలిసారిగా నీటి జాడలను గుర్తించింది. ఆ తర్వాత చంద్రయాన్ 3తో దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా ఇస్రో నిలిచింది. భారత్ స్పేస్ స్టేషన్ నిర్మాణం పూర్తయితే కూడా గర్వకారణంగా నిల్వనుంది. అదే సమయంలో అంతరిక్ష పరిశోధనల్లో భారతదేశ స్థానాన్ని మరింత పటిష్టం చేయనుంది. ఇలా అంతరిక్ష పరిశోధనల్లో అత్యంత సక్సెస్ రేట్ సాధిస్తోంది. గత 10 ఏళ్లలో ఎన్నో ప్రతిష్టాత్మక ప్రయోగాలను చేపట్టిన భారత్ ఇప్పుడు స్పేస్ స్టేషన్తో చైనా తర్వాత సొంతంగా అంతరిక్ష కేంద్రం ఉన్న దేశంగా నిలవబోతోంది. 2035 నాటికి మరిన్ని ప్రయోగాలతో నేటి భారత్కు తిరుగులేదని సత్తా చాటబోతోంది ఇస్రో.